బ్లడ్ బ్యాంకులు మనకి లలిత షోరూము లేకుంటే మిగతా అనేకమైన గోల్డ్ షోరూమ్లు ఎంత డెకరేటివ్గా ఉంటూ ఉంటాయో అంత డెకరేటివ్గా ఉంటున్నాయి. మరి గోల్డ్ షాపులు ఎందుకు అంత డెకరేషను అంత హంగామా చేస్తారంటే వాళ్ళకి లాభాలు అలా వస్తాయి. మరి బ్లడ్ బ్యాంకులు సేవా తత్పరత కదా, సేవ చేసే వాళ్ళకి ఇంత హంగామా అవసరం లేదు కదా. చెప్పుడు ఆలోచించండి. సేవ చేసే వాళ్ళకి సపోజ్ మన చలివేంద్రాలు ఉన్నాయి, ఎలాగంటే ఓ పాకేస్తాడు, లేక మహా అంటే ఓ చిన్న అంటే పల్లెటూరులో అయితే చిన్న ఈ బస్ స్టాప్ల దగ్గర పెట్టుకుంటూ ఉంటారు, అది సేవ. అంతేగాని అది ఒక ఏసీ రూమ్ పెట్టేసి దాంట్లో వాటర్ పెట్టి ఇవ్వట్లే కదా సేవ చేసేవాళ్ళు ఎవరు కూడా. మరి బ్లడ్ బ్యాంకులో సేవ చేస్తున్నాము అంటూ అంత హంగామా ఎందుకు చేస్తున్నారు? ఇంత హంగామా చేసే వాళ్ళు ఏం చేస్తారు సార్, వాళ్ళ ఎంప్లాయీస్కి చాలా తక్కువ జీతాలు ఇస్తారు. రెండోది, వాళ్ళకి ఈ డబ్బులన్నీ మిగిల్చి హాస్పిటల్లో పిఆర్ఓలు ఉంటారు, ఆ పిఆర్ఓలకి లంచాలుగా ఇస్తూ ఉంటారు. ఇలాగ రకరకాల అవినీతి పద్ధతులు అవలంబిస్తూ ఉంటారు. అంతేకాకుండా కొన్ని వాలంటీర్ ఆర్గనైజేషన్స్ అని చెప్పుకుంటాయి ఈ సంస్థలు. వాళ్ళు బ్లడ్ ఇది డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తూ ప్రజల్లో కొద్దిగా పలుకుబడి సంపాదించుకుంటూ వాళ్ళు ఏం చేస్తుంటారంటే వాళ్ళకు కూడా వీళ్ళు ఫైనాన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు విచ్చలవిడిగా విలాసంగా ఉంటారు, వాళ్ళతో పాటు వీళ్ళు అంతగానో ఉంటూ ఉంటారు. మరి దీనికి విరుడు ఏంటి? దీనికి విరుడు ఒకటే, ఈ బ్లడ్ బ్యాంకులు డొనేషన్స్ కలెక్ట్ చేసిన తర్వాత ఏ గ్రూపు ఎంతంత ఎప్పుడునే దాని ఎక్స్పైరీ ఎప్పుడు ఇవన్నీ కూడా కలెక్టర్కి వెంటనే పంపించి ఎవరెవరికి వీళ్ళు ఇస్తున్నారు అనే డీటెయిల్ కూడా అవకాశం ఉంటే వీళ్ళు ఫలానా ఆయన కావాలంటే అక్కడ కలెక్టర్ దగ్గర నుంచి ఎస్ అని ఒక అనుమతి వస్తే ఇచ్చేటట్టుగా ఉంటే బ్లడ్ బ్యాంకులు చక్కగా నడుస్తాయి. అలా నడవనంత కాలం కూడా బ్లడ్ బ్యాంకుల్లో అన్యాయాలు, మోసాలు, దగా అంటే ఎక్కడంటే ఎక్స్పైరీ అయిపోయినా సరే ఎక్స్పైరీ అయింది చెప్పరు. ఎందుకంటే 4-5 రోజులు వాడే ఇచ్చేయండి అంటారు, అది వాళ్ళ ఫిలాసఫీ. ఆ తర్వాత కొన్ని చోట్ల కొన్ని బ్లడ్ బ్యాంకులు ఏం చేస్తాయంటే కనీసం ఈ క్యాంపుల్లో కూడా డాక్టర్లు పెట్టుకోరు, హాస్పిటల్లో 24 hours డాక్టర్ ఉండాలి, అది ఉండడు. మరి ఇలాంటి ఉల్లంఘన చేసినా సరే ప్రభుత్వం కళ్ళు మూసుకుని ఉన్నది. వైద్య రంగం కూడా వైద్యాధికారులు కూడా కళ్ళు మూసుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే వారికి అందాల్సిన ముడుపులు అందుతూనే ఉంటాయి. ఇప్పటికైనా మరి కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ కలెక్టర్ ఆధీనంలో ఉండాలని, క్షుణ్ణంగా పరీక్షలు చేయాలని, బ్లడ్ బ్యాంకులో ఆకస్మికంగా చెక్ చేసి బ్లడ్ కౌంట్స్ ఎన్ని ఉన్నాయి, ఏంటి, ఎప్పుడు ఎక్స్పైరీ, అక్కడ డాక్టర్ ఉన్నారా లేదా, క్వాలిఫైడ్ డాక్టర్. అలాగే బ్లడ్ క్యాంప్ ఆర్గనైజ్ చేసేటప్పుడు ఏదో ఈ యాప్రాన్ తగిలిచ్చేసి కూర్చోబెడుతున్నారు, అలా కాదు, క్వాలిఫైడ్ డాక్టర్ కాదని చూస్తేనే ఇవి బాగుపడతాయి. ప్రభుత్వం వింటున్నారా సార్? వినండి సార్, ప్రజల కోసం. మీ ఎన్ రామ్జీ.